Hey everyone, Pisha here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం OnePlus Buds Pro 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న కొత్త ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఎంత అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది చూడొచ్చు, బడ్స్ ప్రో 2 బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ గ్రీన్ కలర్ పర్చేస్ చేసుకున్నాను. ప్యాకేజ్ చూస్తే మనకి ఆథెంటిక్ OnePlus ప్యాకేజ్తో వస్తుంది, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఒక సైడ్ ఏమో బడ్స్ ఇమేజ్ ఉంది, ఆన్ ద లెఫ్ట్ సైడ్ వచ్చేసి OnePlus లోగో అండ్ మనకి బడ్స్ ప్రో 2 అని చెప్పి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే OnePlus బడ్స్ ప్రో 2 యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మొత్తం మనకి ఇది ఒక ప్లాస్టిక్ ర్యాప్తో సెక్యూర్ చేసి ఇచ్చారనమాట. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. సో మొత్తం రెడ్ కలర్లో ఉందన్నమాట చూడడానికి. ఇక్కడ బడ్స్ ఫర్ లైఫ్ అని చెప్పి ఒక చిన్న ప్యాకేజ్ లాగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ఒక బుక్లెట్ ఇచ్చారనమాట. మనకి ఇది డ్యూయల్ డ్రైవర్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది అని యూజర్ గైడ్ ఒకటి ఉంటుంది, సేఫ్టీ అండ్ వారంటీ షీట్, అండ్ కింద చూస్తే మనకి బడ్స్ ఉంటాయి. బడ్స్ గురించి తర్వాత చూద్దాం. సో బాక్స్లో చూడొచ్చు మనకి 2 pairs ఆఫ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి స్మాల్ అండ్ లార్జ్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీడియం బడ్స్ అయితే మనకి ఆల్రెడీ బడ్స్కి టిప్స్కి పెట్టేసి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్ అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. దీనిలో చూస్తే ఒక చిన్న USB A to USB-C వైర్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. బడ్స్ గురించి చూద్దాం. సో బడ్స్ చూడొచ్చు మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట అండ్ ఇది కంప్లీట్గా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో సెక్యూర్ చేస్తుంది. లెట్స్ టేక్ ఇట్ అవుట్. బడ్స్ కేస్ చూడడానికి అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. పైన చూడొచ్చు OnePlus అని చెప్పి మనకి ఒక గ్లాసీ ఫినిష్లో ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఒక USB-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. అంతే, అంతకు మించి మనకి బడ్స్లో కేస్ మీద ఎక్కడ ఏం బటన్స్ కానీ స్విచెస్ కానీ ఉండవు. లెట్స్ ఓపెన్ దిస్. సో చూడొచ్చు, ఓపెన్ చేస్తే మనకి లోపల బడ్స్ ఇలా ఉంటాయి అండ్ ఇక్కడ సెంటర్లో మనకి ఒక బటన్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఫర్ పేరింగ్ బటన్. సో బడ్స్ చూడొచ్చు మనకి సేమ్ ఓల్డ్ డిజైన్ అనమాట. కింద స్టెమ్ వచ్చేసి గ్లాసీ ఫినిష్ ఉంటే పైన హెడ్ వచ్చేసి కొంచెం మ్యాట్ ఫినిష్ లా ఉంటుంది అలాంగ్ విత్ సిలికాన్ టిప్. మనకి బడ్స్ వెయిట్ వచ్చేసి ఈచ్ బడ్ 4.9 grams ఉంటుంది. కేస్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 47.3 grams అనమాట. మనకి ఈ బడ్స్ లో IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం OnePlus బడ్స్ ని OnePlus ఫోన్ కి ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో నా దగ్గర ఫోన్ కూడా గ్రీన్ కలర్ ఉందన్నమాట. ఇలా కాంబినేషన్ లో పర్చేస్ చేసుకుంటే ఆసమ్ గా ఉంటుంది. నా బడ్స్ అండ్ ఫోన్ రెండు గ్రీన్ కలర్. మనకి బడ్స్ ఓపెన్ చేయగానే స్క్రీన్ మీద ఇలా పాపప్ వస్తుంది అనమాట, క్లిక్ కనెక్ట్. ఒకవేళ మనం బడ్స్ కంట్రోల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే బ్లూటూత్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే మన నేమ్ చూపిస్తుంది కదా, బడ్స్ నేమ్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఐ అనే ఐకాన్ ఉంటుంది, క్లిక్ ఐ. మీకు ఇయర్ బడ్ ఫంక్షన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ట్రాన్స్పరెన్సీ మోడ్ కావాలి అంటే మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. మనకి ఈక్వలైజర్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, లేదు అంటే కస్టమైజ్డ్ మనకి బేస్ కానీ బోల్డ్ కానీ పెట్టుకోవాలి అన్నా మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా ఎక్స్ట్రా బేస్ పెట్టుకుంటాను. మనకి దీంట్లో హై రెస్ మోడ్ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏదైనా ఆడియో ప్లే చేసినప్పుడు హై రెజల్యూషన్లో వినాలి అనుకుంటే ఈ మోడ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి స్పేషియల్ ఆడియో ఫీచర్ ఉంటుంది. 360 degrees సరౌండ్ ఆడియో కావాలి అనుకుంటే చూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 2 types ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్, మీ హెడ్ మూవ్ చేస్తున్నా కానీ మనకి 360లో వినిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ట్రాకింగ్. మీరు హెడ్ మూవ్ చేస్తుంటే మీరు మూవ్ చేసిన డైరెక్షన్ బట్టి మనకి అది 360 degrees క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్బడ్ కంట్రోల్స్ అనమాట. మనకి లెఫ్ట్ కంట్రోల్, రైట్ కంట్రోల్స్ ఉంటాయి, మనం సెట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం స్టెమ్ని స్క్వీజ్ చేస్తే మనకి సాంగ్ ప్లే అవుట్ పాస్ అవుతుంది. 2 times స్క్వీజ్ చేస్తే మనకి నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది అనమాట. ట్రిపుల్ స్క్వీజ్ చేస్తే ప్రీవియస్ సాంగ్ ప్లే అవుతుంది. సో ఈ కంట్రోల్స్ని మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ సెట్ చేసుకోవచ్చు. మనకి డ్యూయల్ కనెక్షన్ మోడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది యూజ్ చేసుకొని ఎట్ ఏ టైం మనం 2 devices-కి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మై ఇయర్ బడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇయర్ బడ్స్ మర్చిపోతే ఈ ఫైండ్ మై ఇయర్ బడ్స్ నుంచి మీ బడ్స్కి సౌండ్ ప్లే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా అయితే మన ఇయర్ బడ్స్లోకి సౌండ్ ప్లే చేస్తుంది. మీరు కనుక డాల్బీ అట్మోస్ సపోర్టెడ్ సాంగ్స్ వింటుంటే మనకి బడ్స్లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి ఇప్పుడు మనం OnePlus బడ్స్ని వేరే ఆండ్రాయిడ్ డివైజెస్కి ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. నేనైతే ఇప్పుడు Samsung S23 Ultra కనెక్ట్ చేస్తున్నాను. నాన్ OnePlus డివైసెస్ యూజ్ చేసినప్పుడు హే మెలడీ యాప్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ప్లేస్టోర్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ చూస్తున్నారు కదా సర్చింగ్ అని వస్తుంది. ఇలా సర్చ్ వచ్చినప్పుడు నేను బడ్స్లో పేరింగ్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తున్నాను. సో దట్ మనకి స్క్రీన్ మీద మన బడ్స్ నేమ్ పాపప్ అవుతుంది. క్లిక్ కనెక్ట్. సో చాలా సింపుల్గా మనం ఇలా OnePlus డివైజెస్ కాకుండా వేరే ఆండ్రాయిడ్ డివైజెస్కి ఇలా ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. నాన్ OnePlus డివైస్కి కనెక్ట్ చేసినప్పుడు సెట్టింగ్స్లో చూస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అవైలబుల్గా ఉంది, ఈక్వలైజర్ ఉంది. కింద స్క్రోల్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ డ్యుయల్ కనెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది. దీంతో పాటు మనం ఫర్మ్వేర్ అప్డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సేమ్ విత్ ఐఫోన్ కూడా. ఒకసారి ఐఫోన్కి ఎలా పేర్ చేయొచ్చో చూద్దాం. ఐఫోన్లో కూడా మనకి హే మెలడీ యాప్ అవైలబుల్గా ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ అని ఉంటుంది, ఇది యాడ్ క్లిక్ చేసి ఎయిర్పోర్ట్స్ మీద మనకి పేరింగ్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మన ఎయిర్పోర్ట్స్ నేమ్ స్క్రీన్ మీద పాపప్ అవుతుంది. క్లిక్ కనెక్ట్. సో ఇలా మనం ఐఫోన్కి కూడా OnePlus బడ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఐఫోన్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి డిజైన్ చూడడానికి కేస్ అయితే కనుక ఒక రింగ్ బాక్స్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కేస్కి ఓన్లీ IPX4 రెసిస్టెన్స్ మాత్రమే ఉంది. సో వాటర్ దగ్గరికి వెళ్ళి యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ బడ్స్ విషయానికి వచ్చేసరికి సేమ్ ఓల్డ్ డిజైన్ ఉంటాయన్నమాట. మనం దీనికి టచ్ ఫీచర్ అయితే లేదు. మనం దీన్ని స్క్వీజ్ చేసినప్పుడే మనకి యాక్షన్ కంట్రోల్స్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి అన్నా డిక్రీజ్ చేయాలి అన్నా మనం బడ్స్ ద్వారా చేయలేము. ఫోన్ యూజ్ చేసుకొని మనం వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ, దీంట్లో మనకి 11mm డ్రైవర్స్ ఉంటాయి అండ్ 2 అనమాట. సో సౌండ్ అయితే లౌడ్గానే అనిపిస్తుంది, బేస్ కూడా బాగుంది, పంచిగానే ఉంది. కాకపోతే అప్పుడప్పుడు మనకి లోస్ అండ్ హైస్ మిక్స్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా అయితే కనుక సౌండ్ అయితే బాగుంది. మనకి దీంట్లో కొత్తగా స్పేషల్ ఆడియో ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. స్పేషల్ ఆడియో ఫీచర్ అయితే ఓకేగా ఉందన్నమాట. ఎయిర్పాడ్స్ ప్రోలో ఉన్నట్టుగా అయితే స్పేషల్ ఆడియో ఫీచర్ మనకి OnePlus ప్రోలో లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్. మనం ఈ బడ్స్ పెట్టుకొని యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హైలో పెట్టి యూజ్ చేసినప్పుడు వాల్యూమ్ లోలో ఉండి మీరు రెస్టారెంట్లో కూర్చొని సాంగ్స్ వింటుంటే కనుక సరౌండింగ్ నాయిస్ అంతా బ్లాక్ అవుతుంది. బట్ చుట్టూ జనాలు కొంచెం లౌడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ లౌడ్ వాయిసెస్ అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. అదే ఒకవేళ నేను వాల్యూమ్ హైలో పెట్టుకొని సాంగ్ వింటుంటే సరౌండింగ్ పీపుల్ వాయిసెస్ అంత క్లియర్గా వినిపించట్లేదు. ఇన్ జనరల్ డే టు డే లైఫ్లో నేను ఎయిర్పాడ్స్ Pro 2 అండ్ అలానే సోనీ XM4 యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ రెండు మనకు తెలిసిందే కదా, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అమేజింగ్గా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా జస్ట్ నేను చెవిలో పెట్టుకోగానే నా సరౌండింగ్ నాయిస్ అంతా నేను వాల్యూమ్ లోలో వింటున్నా సరే మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వాటంతా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నాకు అనిపించలేదు. బట్ ఈ ప్రైస్ రేంజ్కి ఇట్స్ ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద మైక్రోఫోన్ క్వాలిటీ. ఇదైతే నేను ఇండోర్స్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని మాట్లాడితే ఇలా ఉంటుందన్నమాట. మనకి దీంట్లో 3 మైక్రోఫోన్స్ వస్తాయి. ఒకసారి ఇప్పుడు నాయిస్ వస్తే మనకి వాయిస్ ఎలా అనిపిస్తుందో చూద్దాం. నేనైతే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉంది. మరి మీకు నా వాయిస్ ఎంత క్లియర్గా వినిపిస్తుంది, ఫ్యాన్ సౌండ్ ఎలా వినిపిస్తుందో లైక్ నాకు కామెంట్ సెక్షన్. ఇది వచ్చేసి బ్లూటూత్ 5.3తో వర్క్ అవుతుంది అనమాట. మనం ఫోన్ పెట్టేసి ఫోన్ నుంచి 10 మీటర్స్ దూరం వరకు వెళ్ళినా మనకి బ్లూటూత్ అయితే డిస్కనెక్ట్ అవ్వదు. ఒకవేళ 10 మీటర్స్ కన్నా దూరం వెళ్ళిపోతే మనకి డిస్టార్షన్ అయితే వస్తుంది. దీంట్లో మనకి SBC, AAC అండ్ LHDC 4.0 లాస్లెస్ కోడర్ సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్. మనం కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి యూజ్ చేస్తే 6 hours ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ వస్తుంది. ఒకవేళ ANC ఆఫ్ చేసి యూజ్ చేస్తే కనుక 9 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది అనమాట. కేస్ యూజ్ చేసుకుంటే కనుక మనకి ఎక్స్ట్రా 39 hours ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. 10 minutes ఛార్జ్ చేస్తే మనకి బడ్స్కి అయితే 3 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. మనకి దీనికి QI వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఎయిదర్ మనం వైర్లెస్గా అయినా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదు వైర్ ఉంటే USB-C యూజ్ చేసుకునైనా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్రైస్ అండ్ కలర్స్ విషయానికి వచ్చేసరికి మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఆర్బర్ గ్రీన్ అండ్ అబ్సిడియన్ బ్లాక్. సో నేనైతే గ్రీన్ సజెస్ట్ చేస్తాను, బ్లాక్ రెగ్యులర్గా ఉండే కలరే కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ప్రోస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రో వచ్చేసి డిజైన్లో చూసుకుంటే చాలా లైట్ వెయిట్ అనమాట, ఈజీ టు క్యారీ. సెకండ్ వచ్చేసి మనకి దీంట్లో డ్యూయల్ కనెక్షన్ ఆప్షన్ ఉంటుంది. ఎట్ ఏ టైం మనం 2 డివైజెస్కి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు. థర్డ్ వచ్చేసి బేస్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది, పంచీగా ఉంది. కాన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ కాన్ ఏంటి అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఓకేగా ఉందన్నమాట.
బయట నాయిస్ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి మనం బడ్స్ పెట్టుకున్నప్పుడు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఫోన్ కోసం రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. బడ్స్ యూజ్ చేసుకొని వాల్యూమ్ అడ్జస్ట్ చేయలేము. థర్డ్ వచ్చేసి మనం సాంగ్ వింటున్నప్పుడు హైస్ అండ్ లోస్ ఉంటాయి కదా, వాటి రెండింటికి కొంచెం సెపరేషన్ ఉంటే బాగుండేది. హైస్ లో వింటున్నామా లోస్ లో వస్తుందా అనేది కొంచెం క్లియర్ గా ఉంటే బాగుండేది. సో చూసారు కదా, ఇదైతే OnePlus Buds Pro 2 యొక్క అన్బాక్సింగ్ అండ్ నా పర్సనల్ రివ్యూ. సో హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక OnePlus Buds Pro 2 మీద ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు Pocket Tech. థ్యాంక్ యూ సో మచ్ for watching. Bye.